ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం ఏ కానిస్టేబుల్ అలా కూర్చుని దిగ. సార్ని దింపండి అయ్యా. నార్కో టెస్ట్కి ఇంకా టైం ఉంది సార్. దిగండి. రండి సార్. దింపబాయా. ఆన్ ది వే మీకు బాగా టైంపాస్ అయింది కదా. బేసిక్గా మేము ప్రొఫెషనల్ సింగర్స్ కాదు కదా, కొంచెం ఇరిటేషన్ వచ్చి ఉంటుంది. ఎప్పుడు కేసులు కోర్టులు బోరింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ మాత్రం ఎంజాయ్ చేయకపోతే పోలీస్ డ్యూటీయే కాదు, లైఫే బోర్ కొట్టేస్తుంది. ఏమంటారు? బాగా ప్లాన్ చేసావుగా. ప్లాన్ ఏంటి సార్? దారి మళ్లించిన నీటివైపు తీసుకొచ్చినప్పుడే అర్థమైంది. వారే వా, యు ఆర్ బ్రిలియంట్ సార్, ఎక్స్ట్రాడినరీ. ఎంతైనా మీరు నాకన్నా పై క్యాడర్ ఆఫీసర్. మాట తేడా వస్తేనే పసిగడతారు. అలాంటిది హైవే నుంచి ఇలాంటి స్పాట్కి తీసుకొస్తే అర్థం కాకుండా ఉంటుందా? అయినా మీకు తెలియందా, మీరు చూడందా, మీరు చెయ్యందా? పర్ఫెక్ట్ గా గెస్ట్ చేశారు నా ప్లాన్ ఏంటో. అదే ఎన్కౌంటర్. మీ చావు నా బుల్లెట్స్ మీద రాసుంటుందని నేను అస్సలు అనుకోలేదు. బుల్లెట్ దిగక ముందే పేరు డిసైడ్ చేయకు దండపాణి. ఎవరి చావు ఎలా డిసైడ్ అయ్యిందో చెప్పడానికి నువ్వేం దేవుడివి కాదు. నేను దేవుని కాకపోవచ్చు, కానీ నీ పాలిట మృత్యువుని మాత్రం నేనే. నేనస్సలు మంచోని కాదని నీకు తెలుసు. ప్లాన్ చేసి అఫీషియల్ గా నార్కో టెస్ట్ ఆర్డర్స్ తీసుకుని ఎక్స్క్లూజివ్ గా మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయడం కోసమే పాపం ఇవేవి ఊహించని మీ అమ్మ దుర్గ గారు మిమ్మల్ని ఎలాగైనా కాపాడుకోవడం కోసం ఢిల్లీ వెళ్లారు. తన ఫ్యామిలీకి ఏమన్నా జరిగితే ఆవిడొక ఫైటర్ గా వారియర్ గా మారిపోతారని తెలుసు. మీరు ఆవిడ కడుపులో పడేటప్పుడే పెద్ద పోరాటాలు చేశారట కదా. ది గ్రేట్ మదర్ ఇండియా అని ఆవిడకు అవార్డు కూడా ఇచ్చేయాలనిపిస్తోంది. కానీ ఆ గ్రేట్ మదర్ ఇండియా కూడా ఇప్పుడు మీ ప్రాణాలు కాపాడలేదు సార్. అదైంతేందుకు, మీ ఆఖరి కోరిక ఏమన్నా ఉంటే చెప్పండి. మన డిపార్ట్మెంట్ నుంచి మీకు నేను చేయగలిగే హెల్ప్ ఇదే సార్. నా ఆఖరి కోరిక తెలుసుకోవడం, నా ఆఖరి శ్వాస డిసైడ్ చేయడం నీ తరం కాదు. ఆరిపోయే ముందు దీపానికి వెలుగెక్కువ అన్నట్టు చచ్చే ముందు నీలో అహంకారం ఎక్కువ కనిపిస్తుంది. డిస్కషన్ పెంచుతున్నారు కానీ చావడానికి మీరు సిద్ధపడట్లేదు. 3 అంకెలు లెక్క పెడతాను, పారిపోండి సార్. కానిస్టేబుల్ సార్, 8 feet బ్యాక్. Aim the guns.
పారిపోండి సార్. 1 పారిపోండి సార్. 2 పారిపోండి సార్. 3 పారిపోండి. పారిపోరా? వెన్ను చూపించి పారిపోవడానికి మీరు ఆర్డినరీ ఆఫీసర్ కాదు కదా, గ్రేట్ దుర్గా గారి కొడుకు కదా, అస్సలు వెన్ను చూపించరు. అలాని మీరు పారిపోతేనే నేను ఎన్కౌంటర్ చేస్తాననుకోకండి. నా చాలా బ్యాడ్ క్యారెక్టర్ కదా. నిల్చున్న చోటే ఆన్ ది స్పాట్ బుల్లెట్లు దిగిపోతాయి. కానిస్టేబుల్స్ సార్. రెడీయా? రెడీ సార్. గురి చూస్తూ ట్రిగ్గర్ నొక్కడానికి ఇంతమంది హ్యాండ్స్ ఉంటే నీలో కాస్తైనా వణుకు పుట్టట్లేదు? మిమ్మల్ని చూస్తుంటే కంట్రీ బోర్డర్లో పరాయి దేశస్తులకు దొరికి మన సైనికుడి రొమ్ము విరిచి ధైర్యం ఉంటే కాల్చరా అన్నట్టున్నారేంటి సార్? మీ కళ్ళల్లో అదే పొగరు కనిపిస్తోంది. కానీ నాకు కావలసింది కూడా ఇదే. చావండి సార్. Guns down! Down! Hey, చెప్పరా. గన్స్ డౌన్, గన్స్ డౌన్, గన్స్ డౌన్. Down! Back! Back! బ్యాక్, Back! బ్యాక్, బ్యాక్. ఏ గంగిరెడ్డి, ఆ గన్స్ తీసుకెళ్లి వెహికల్లో పెట్టు. రేయ్ చెప్పరా, చెప్పు. గంగిరెడ్డి రారా. ఓకే సార్. ఏ గంగిరెడ్డి, లాక్ ఓపెన్ చేయి. రా చెప్పరా, లేదంటే పుచ్చ లేచిపోతుంది. చెప్పు. గంగిరెడ్డి తీయవా తొందరగా.
తీయవయ్య తొందరగా. బ్యాక్. తీస్తారు కదా, ఇక నన్ను వదిలే. పొగరు కాదురా, గుండె ధైర్యం. నేరం చేయని నేను నీలాంటి ఒక లోఫర్కి ఎందుకు భయపడతానరా? ఇందాక బుల్లెట్ మీద నా పేరు రాసుందని చెప్పావు కదా, ఇప్పుడు చెప్పు, ఎవడి పేరు రాసుంది చెప్పరా? సార్ 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 ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ తో అన్నాను సార్. దయచేసి నా బుల్లెట్స్ వాడకండి సార్, నన్ను వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. రే దండపాణి, నిన్ను చంపడానికి నాకు 2 సెకన్లు చాలు. తప్పు చేసిన వాడిని శిక్షించడానికి చట్టం అంటూ ఒకటి ఉంది. ఆ చట్టాన్ని గౌరవిస్తూ డ్యూటీలో ఉన్నది నీలాంటి ఒక విష పురుగైనా సరే కోపం అణుచుకుంటూ చట్టానికి తల వంచుతున్నాను. దారి మళ్లించి నీ బుద్ధి మారిందని చెప్పకనే చెప్పావు. ఈ ఎన్కౌంటర్ స్కెచ్ వెనక ఇంకెవరెవరున్నారో అంతా తెలుసుకోవడానికి నాకు చాలా మంచి అవకాశం ఇచ్చావు. ఆధారాలతో సహా పట్టుకొని అందరినీ కోర్టులో నిలబెట్టి శిక్ష వేయిస్తాను. చూస్తారంటే గన్నులు పట్టుకోండి సార్. ఓకే సార్. రేయ్ రామయ్య సార్, వస్తున్నాం సార్. త్వరగా రండి. వస్తున్నాం సార్. నా ద్వారకకి ఏమీ కాకూడదు, నా ద్వారకకి ఏం కాకూడదు, నా ద్వారకకి ఏమీ కాకూడదు. నా ద్వారకకి ఏం కాకూడదు. ద్వారకకేం కాకూడదు. ద్వారకకేం కాకూడదు. అవంతి, ఎంతసేపు ఇలా పట్టుకుని కూర్చుంటావు? ద్వారకా బావకి ఏం కాదు, ఆ దీపమేం ఆరిపోదు. ఇప్పటికే చాలాసేపు కూర్చుండిపోయావు. అలా ఇంతసేపు కూర్చోవడం కూడా మంచిది కాదు. రా అవంతి, ప్లీజ్ రా, ప్లీజ్.
భీషణ రుద్ర ప్రాణరుద్ర పంచానర రుద్ర భరత రుద్ర బహుని విజయ రుద్ర విధ్వంసక రుద్ర అభ్రశుభ్ర విభ్రాజిత రుద్ర విభ్రయోజ్వల ప్రాభవ రుద్ర. చచ్చాడు. కూర్చో, అలా కూర్చో. ఉండు, నేను జ్యూస్ చేసి తీసుకొస్తాను. మయూరి, నాకిప్పుడు అలాంటివేమీ వద్దు. కొన్ని మంచినీళ్లు తీసుకురా చాలు. సరే. కుడికన్ను అదరడం మంచిది కాదంటారు, కానీ ఇందాకటి నుంచి నా కుడి కన్నే అదురుతుంది. రాత్రి పీడకలలకి తోడు ఇప్పుడు ఎందుకిలా జరుగుతుంది? హ! నా ద్వారక ఏదైనా ప్రమాదంలో ఉన్నాడా? అయ్యో భగవంతుడా, తనకి ఎలాంటి హాని జరగకూడదు. చిన్నారి తల్లి, పిల్లలు దైవంతో సమానం అంటారు. నువ్వింకా నా చేతుల్లోకి రాకపోయినా నా దృష్టిలో నువ్వు దైవానివే. నాన్నకే ఆపద జరగకూడదు. అయ్యో, సారీ అవంతి. ఫోన్ రింగ్ వినిపించేసరికి బిడ్డ అడ్డం వచ్చి ఇలా. పర్లేదులే మయూరి. అవంతి, నీ నుదుట బొట్టు. ద్వారక గురించి ఇందాకటి నుంచి ఏదో కీడు నా మనసులోకి వస్తూనే ఉంది. ఆ ఆలోచనలకి తోడు ఇలా బొట్టు. ఇలా ఎందుకు జరిగింది? నా ద్వారకకి ఎలాంటి హాని జరగకూడదు. అయ్యో, అలా ఏదైనా జరిగితే నేనే సుమంగళిగా లోకం వదిలిపోవాలి తప్ప నా ద్వారకకి ఎలాంటి ప్రాణహాని జరగకూడదు. అయ్యో,
వినాల్సిన చావు వార్తకు కూడా ఉత్కంఠగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. ఇంకాసేపట్లో ఈ ఇల్లంతా శోక సముద్రంలా మారిపోతుంది. అబ్బో, తలుచుకుంటేనే చాలా ఆనందంగా ఉంది. మయూరి, ఏ దీపం అయితే ద్వారక గుర్తుగా వెలిగించానో ఆ దీపం ఆరిపోయింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.